హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్ పీజీఎల్ సెట్ 2025 కి సంబంధించి రేపే ఎగ్జామ్ జరగబోతుందండి. ఇంకా హాల్ టికెట్లు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా డౌన్లోడ్ హాల్ టికెట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ 19 పాయింట్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నేను ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఇది షార్ట్ కట్లో పెట్టడం జరిగింది. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా ఇంతవరకు కంప్యూటర్లో ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో అలాంటి వాళ్ళ కోసం ఒక వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తానండి, ఖచ్చితంగా చూడండి. అంటే ఇది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ లో మన ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఏ విధంగా రాయాలి, సిస్టమ్లు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. చూడని వాళ్ళైతే చూడండి. ఇప్పుడు షార్ట్ కట్ లో మీరు ఏమేమి తీసుకెళ్ళాలి రేపు ఎగ్జామ్ కి అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఏంటంటే హాల్ టికెట్ అనేది కంపల్సరీగా మీరు తీసుకెళ్ళండి. బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ ఏదైనా ప్రాబ్లం లేదు. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో తీసుకురాకపోయినా పర్వాలేదు అన్నారు. ఇక్కడైతే తీసుకురావాలని చెప్పి అయితే హాల్ టికెట్ లోనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. విత్ గెజిటెడ్ సైన్ అని చెప్పి ఉండడం జరిగింది. ఒకవేళ ఇంతవరకు కూడా గెజిటెడ్ సైన్ చేయించుకోలేకపోయినట్లయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళడం మానేయకండి. మీరు కన్ఫామ్ గా వెళ్ళిపోండి. వితౌట్ గెజిటెడ్ సైన్ కూడా అలౌ చేస్తారు. అయితే మీరు ఒక ఫోటో, అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటో ఒకటి మాత్రం అంటించుకోండి. అంటే ఎవరైతే ఇంకా చేయించుకోలేదో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో వితౌట్ గెజిటెడ్ సైన్ కూడా అలౌ చేస్తారు, ప్రాబ్లం అయితే లేదు. కొన్ని సెంటర్లో కొంచెం స్ట్రిక్ట్ గా చూడొచ్చు, కానీ మాక్సిమం ఎవరైనా సరే వదిలేస్తారు, ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి అప్లికేషన్ ఫామ్ కూడా మీతో తీసుకువెళ్ళండి. తర్వాత ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గౌట్ ఐడి అనేది ఒరిజినల్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత పెన్, బాల్ పాయింట్ లో బ్లూ ఆర్ బ్లాక్ అనేది తీసుకువెళ్ళండి. మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా రఫ్ వర్క్ చేసుకోవడానికి వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు కాబట్టి అక్కడ మీరు చేసుకోవచ్చు. తర్వాత మాస్క్, గ్లౌజ్ అనేది కూడా అలాగే ఈ కోవిడ్ వల్ల అప్పుడు పెట్టడం జరిగింది. శానిటైజర్ కానీ వాటర్ బాటిల్ కానీ ఇవైతే ట్రాన్స్పరెంట్ ఉండాలి. అంటే లోన శానిటైజర్ ఉంది, లోన వాటర్ ఉందని తెలిసేటట్లుగా. మాస్క్, గ్లౌజ్ మ్యాండేటరీ కాదు, వీలైతే తీసుకువెళ్ళండి, లేకపోయినా ప్రాబ్లం అయితే లేదు. తర్వాత మీ బ్యాగ్ లో అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఒక 2-3 వేసుకోండి. కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఫొటోస్ అడుగుతారు, అవసరం అవుతాయి కాబట్టి మ్యాండేటరీ ఏమీ కాదు, కానీ ఉంచుకుంటే మంచిది. తర్వాత అడ్వైజ్ ఏంటంటే లైట్ ఫుడ్ అయితే తీసుకోండి. రేపు మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ కూడా కొంతమంది ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ హాల్ టికెట్ లో మీ టైము, డేట్ ఇవన్నీ కూడా చూసుకోండి. కాబట్టి లైట్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఇవైతే కన్ఫర్మ్ గా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. గెజిటెడ్ సైన్ దగ్గర చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి గెజిటెడ్ సైన్ లేదు అని చెప్పి మానేయకండి, వెళ్ళిపోండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇప్పుడు హాల్ టికెట్ లో 19 పాయింట్లు ఉన్నాయి. ఇవి ఫాస్ట్ గా నేను చెప్పుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను, మీరు కూడా ఒకసారి క్లియర్ గా చదువుకోండి. మొదటి పాయింట్లు ఏంటంటే హాల్ టికెట్ లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు వెంటనే హెల్ప్ లైన్ సెంటర్ కి ఫోన్ చేసి అయితే వాళ్ళని అడగాలని అయితే చెప్పడం జరుగుతుంది. పైన మీ డేట్, టైము అలాగే సెంటర్ ఇవన్నీ కూడా చూసుకోండి. కింద మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ విధంగా వెళ్ళాలని చెప్పి అది కూడా ఒకసారి చూసుకోండి. రెండో పాయింట్ లో మనం చూస్తే 1 డే బిఫోర్ అయితే సెంటర్ ను విజిట్ చేయండి, అప్పుడు మీకు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. మూడో పాయింట్లు ఏంటంటే హాల్ టికెట్ ఉంటేనే లోన్కి అలౌ చేస్తాము, హాల్ టికెట్ లేకపోతే అలౌ చేయమంటున్నారు. తర్వాత నాలుగో పాయింట్లు ఏంటంటే ఏమేమి మనం ఎగ్జామ్ సెంటర్ కి తీసుకువెళ్ళాలి అంటే బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్, అలాగే ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అలాగే ఐడి కార్డ్ ఒకటి, ఆధార్ కార్డ్ కానీ మిగిలిన ఐడి కార్డ్స్ ఏవైనా ఉంటే అవి క్యారీ చేయొచ్చు. ఈ 4 అయితే మెయిన్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా రిజర్వేషన్ కేటగిరీ ఉన్నట్లయితే వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అనేది మీ బ్యాగ్ లో పెట్టుకోండి. ఒకవేళ అడిగితే అడగచ్చు, బ్యాగ్ లో అయితే పెట్టుకోండి, అది మ్యాండేటరీ అయితే కాదు, పెట్టుకుంటే మంచిది. అలాగే 5వ పాయింట్లు ఏం చెప్తున్నారంటే గెజిటెడ్ సైన్ పెట్టించాలి అప్లికేషన్ ఫామ్ లో, తంబు ఇవన్నీ కూడా అక్కడ మీకు వేయించవచ్చు, కొన్ని చోట్ల వేయించకపోవచ్చు. తర్వాత 6వ పాయింట్ లో మనం చూస్తే రఫ్ వర్క్ చేసుకోవడానికి పేపర్లు వాళ్ళు ఇస్తారు, తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆ పేపర్లు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తున్నారు. మీరు సపరేట్ గా ప్యాడ్లు, పేపర్లు ఏమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత 7వ పాయింట్ మనం చూసినట్లయితే రిపోర్టింగ్ టైం అనేది మీ హాల్ టికెట్ లో ఉంటుంది. ఆ టైంకే మిమ్మల్ని లోన్కి అలౌ చేస్తామని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ టైం అని చెప్పి 3 PM ఇచ్చారు. అంటే ఈ బ్రదర్ కి 4 to 5:30 అంటే 3 PM కల్లా మీరు అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఈ టైం నుంచే మిమ్మల్ని అలౌ చేయడం అయితే జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 8వ పాయింట్ మనం చూసినట్లయితే 1 minute లేట్ అయినా సరే మిమ్మల్ని లోన్కి అలౌ చేయము అని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి గంట ముందు లేదా 2 గంటల ముందు, మినిమం 1 గంట ముందు ఉండడానికి అయితే ట్రై చేయండి. 9వ పాయింట్ లో మనం చూస్తే చెక్ ఇన్ ప్రొసీడ్యూర్ లో భాగంగా ఫొటోస్, థమ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ చేతులకి, కాళ్ళకి మెహందీలు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే, అంటే తంబు వేసే చోట్ల ఉన్నట్లయితే వాటిని వేసుకోకుండా ఉండడం మంచిది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే 10వ పాయింట్ లో మనం చూస్తే ఇన్విజిలేటర్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడో అవి చాలా కేర్ఫుల్ గా వినాలి. ఎందుకంటే మీ పేపర్ ఓపెన్ అవ్వాలంటే ఒక పాస్వర్డ్ అనేది వాళ్ళు చెప్తారు, అవన్నీ కూడా కేర్ఫుల్ గా వింటేనే మీరు ఎగ్జామ్ సాఫీగా రాసే అవకాశం అయితే ఉంది. తర్వాత 11వ పాయింట్ కి వచ్చేసినట్టయితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా మీరు లోనికి తీసుకెళ్ళకూడదు. అలాగే ఇంక్లూడింగ్ కీస్ అని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్ గా ప్రోహిబిట్ చేసామని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 12వ పాయింట్ మనం చూసినట్లయితే మీకు ఈ పేపర్ అనేది ఇంగ్లీష్ అలాగే తెలుగులో వస్తుంది, లేదా ఉర్దూ
ఉర్దూ ఆర్ ఇంగ్లీష్లో అయితే వస్తుంది. ఈ రెండిట్లో ఏది ఫైనల్ అంటే ఇంగ్లీష్ వెర్షనే ఫైనల్ అని అయితే చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు తెలుగులో మిస్టేక్ అవ్వచ్చు, ఉర్దూలో మిస్టేక్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్ అయితే మీరు చూసుకోండి, అదే ఫైనలైజ్ అయితే వారు చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. 13వ పాయింట్లో చూస్తే ఒకసారి మాత్రమే ఎగ్జామ్ రాయాలి. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అప్లై చేసినప్పటికీ కూడా ఒకేసారి ఎగ్జామ్ రాయాలి. ఒకవేళ మరొక ఎగ్జామ్ రాసిన అంటే లాస్ట్ సెట్లోనే 3 years 5 years రాస్తారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. మల్టిపుల్ అప్లికేషన్స్ ఇచ్చినట్లయితే ఫస్ట్ ఏదైతే రాస్తారో దానికి ప్రియారిటీ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. 14వ పాయింట్ మనం చూసినట్లయితే ఏదైనా మనం డిస్టర్బెన్స్ ఇతరులకి కలిగించినట్లయితే మీ మీద క్రిమినల్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది, అక్కడ నుంచి బయటికి పంపించడం అయితే జరుగుతుంది అనేసి 14వ పాయింట్లో చెప్పడం జరుగుతుంది. అలాగే 15వ పాయింట్లో మనం చూస్తే వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాలెట్ కానీ ఫోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు బాధ్యత లేదు. ఒకవేళ మీరు తెచ్చుకున్నట్లయితే మీరే సెక్యూర్ చేసుకోండి, ఒకవేళ పోయినట్లయితే మాకు సంబంధం లేదు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫోన్లు కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా మీ ఆధ్వర్యంలో ఉంచుకోండి, మీతో ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేసేయండి. 16 పాయింట్లు మనం చూసినట్లయితే హాల్ టికెట్ ఇచ్చినంత మాత్రాన మీకు అడ్మిషన్స్ ఇచ్చినట్లు కాదు అని చెప్పి వాళ్ళు గుర్తు చేయడం జరుగుతుంది. 17 పాయింట్లో నో ట్రావెల్ ఎక్స్పెన్స్ విల్ బి పెయిడ్ ఫర్ ద జర్నీ, కాబట్టి చార్జెస్ ఏమి వాళ్ళు ఎవరు మీరే పెట్టుకొని రావాలని చెప్తున్నారు. 18 పాయింట్లు చూస్తే ఎగ్జామ్ అయిన తర్వాత హాల్ టికెట్ అనేది పడేయొద్దు, మీ దగ్గరే ఉంచుకోండి, ఎందుకంటే అడ్మిషన్ లో భాగంగా అక్కడ హాల్ టికెట్ కూడా వాళ్ళు అడుగుతారు మీ కాలేజీలో అని చెప్పడం జరుగుతుంది. 19వ పాయింట్లో చూస్తే ఇక్కడ మనకు కోవిడ్ ఉన్న నేపథ్యంలో శానిటైజర్ 100 ml ట్రాన్స్పరెంట్ బాటిల్, అలాగే మాస్క్, గ్లౌస్, డ్రింకింగ్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయొచ్చు. ఇవేమీ మ్యాండేటరీ కాదు, కాకపోతే ఉంటే మంచిది, మళ్ళీ కోవిడ్ వస్తుంది కాబట్టి శానిటైజర్ ఇవన్నీ కూడా. కాకపోతే ట్రాన్స్పరెంట్ ఉండాలి, లోన శానిటైజర్ ఉంది, లోన వాటర్ ఉన్నాయి అని తెలిసేటట్లుగా మీరు ట్రాన్స్పరెంట్ గా తీసుకెళ్ళండి. ఇవి 19 పాయింట్లు. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఇవి చెక్ లిస్ట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది, దీన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అందరూ చాలా ఎగ్జామ్ బాగా రాయండి, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం ఎలా ఎగ్జామ్ రాశారని చెప్పి. అలాగే నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్ లో నుంచి నిమిషానికి 3 రూపీస్ చార్జ్ చేస్తాను. ఏదైనా డౌట్లు ఎమర్జెన్సీ ఉన్నట్లయితే డైరెక్ట్ నా ఫోన్ కి కాల్ రావడం జరుగుతుంది, అక్కడ నుంచి కూడా మీరు మాట్లాడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.